గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది జాబ్స్ అడ్డా. సారీ, కొన్ని రోజుల నుంచి వీడియోస్ కొంచెం చేయలేదు డ్యూ టు సమ్ పర్సనల్ ఇష్యూస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఐఎమ్ విషింగ్ యూ ఏ వెరీ హ్యాపీ భోగి. ఈ భోగి మే ఫుల్ఫిల్ ఆల్ యువర్ డ్రీమ్స్ అండ్ ద డిజైర్డ్ థింగ్స్ వాట్ యు ఆర్ లుకింగ్ ఫర్. సో మరొక ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్తో అయితే మీ ముందుకు వచ్చాను. కాగ్నిజెంట్, బేసికల్గా కాగ్నిజెంట్ ఎవ్రీ ఇయర్ జెన్సీ అనే ప్రోగ్రామ్ అనేది డ్రైవ్ చేస్తుంది. ఈ జెన్సీ అనే ప్రోగ్రామ్ ఏంటి అంటే, ఎవరైతే రీసెంట్గా గ్రాడ్యుయేట్స్ పాస్డ్ అవుట్ అయ్యి కాలేజెస్ నుంచి వస్తారో వాళ్ళని గ్రూమ్ చేయటానికి అనమాట. అంటే ఎంట్రీ లెవెల్ టాలెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని డిజైన్ చేసి నర్చర్ చేసుకుండే ప్రోగ్రామ్ని జెన్సీ ప్రోగ్రామ్ అంటారు. మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు మళ్ళీ అదే నోటిఫికేషన్ అనేది కాగ్నిజెంట్ నుంచి రిలీజ్ అయింది. సో ఇదేంటంటే ప్రీ అసెస్డ్ హైరింగ్ ఫర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అనేది జెన్సీ ప్రోగ్రామ్. సో ఈరోజు మనం ఈ వీడియో గురించి అండ్ ఈ ప్రోగ్రామ్ గురించి ఎంటైర్ డీటెయిల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బేసికల్గా లొకేషన్స్ ఎక్కడుంటాయి అనేది మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. చెన్నై, హైదరాబాద్, కోయంబత్తూర్, బెంగళూరు, పూణే, ముంబై, నోయిడా అండ్ కొచ్చి. సో ఇక్కడ ఎక్కడైనా కూడా మీకు పోస్టింగ్ అనేది ఉంటుంది వన్స్ సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యి మీరు సెలెక్ట్ అయితే. సో ఇది సూపర్ సెట్ లింక్. అంటే మీరు స్క్రీన్ మీద చూస్తున్న లింక్ ఏదైతే ఉందో ఈ సూపర్ సెట్ లింకే మీరు రిజిస్టర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లింక్ అనేది నేను వీడియో డిస్క్రిప్షన్లో ఉంచుతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోండి. అప్లై చేసుకోవటానికి లాస్ట్ డేట్ వచ్చేసి January 18th. నేను కొంచెం లేట్గా రికార్డ్ చేస్తున్న వీడియో, ఐఎమ్ సారీ. సో January 18th అనేది మనకి లాస్ట్ డేట్ అనమాట అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవటానికి. అండ్ ఎలిజిబిలిటీ ఏంటి అంటే మీరు బీఈ, బీటెక్ లేదా ఎంఈ, ఎంటెక్ గ్రాడ్యుయేట్స్ అయ్యి ఉండి 2024 and 2025 బ్యాచ్లో మీరు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేస్తే యు ఆర్ త్రూ ఫర్ దిస్ నోటిఫికేషన్. అండ్ సిటీసీ అనేది 4 lakhs per annum ఉంటుంది. అది కూడా క్లియర్లీ మెన్షన్ చేసేసాడు. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఉన్నాయి, అవి డిస్క్లోజ్ చేస్తాను. సో మీకు 10th ఇంటర్ డిప్లొమా లేదా 10th అండ్ డిప్లొమా కానీ యూజీలో కానీ పీజీలో కానీ మీకు 60% అనేది ఉండాలి త్రూ అవుట్ ద కోర్స్. మీకు ఎవ్రీ సెమిస్టర్ ఆర్ అన్ని ఇయర్స్లోనూ మీకు 60% ఆఫ్ ద పర్సంటేజ్ అనేది ఉండాలి. అండ్ మీకు ఎలాంటి బ్యాక్లాగ్స్ ఉండకూడదు. మీకు ఎలాంటి బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ అయితే అవ్వరు. సో ఎలాంటి బ్యాక్లాగ్స్ లేని వాళ్ళు అండ్ అన్ని సెమిస్టర్స్లో 60% ఉన్న వాళ్ళు డెఫినెట్లీ దీనికి ఎలిజిబుల్ అనేది అవుతారు. అదే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది వేస్తున్నాడు. అండ్ లొకేషన్ అనేది ఎనీ ఆఫ్ ద కాగ్నిజెంట్ ఆఫీస్ లొకేషన్ అనేది ఉంటుంది. మనం పైన కొన్ని లొకేషన్స్ చెప్పాం కదా. సో మీరు ఈ సూపర్ సెట్ దానికి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి అనుకుంటే మెయిల్ ఐడి ఇచ్చి మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. అండ్ మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇస్తున్నారో గోయింగ్ ఫార్వర్డ్ ఆల్ ద కమ్యూనికేషన్ అనేది ఆ రెస్పెక్టివ్ ఈమెయిల్ ఐడి ఏదైతే రిజిస్టర్ చేశారో సో దానికి మాత్రమే వెళ్తుంది. అదొకసారి చూసుకోండి. సో మెయిల్ ఐడి ఇచ్చేటప్పుడు ప్రాపర్గా ఆల్ ద డీటెయిల్స్ చెక్ చేసుకునేసి మెయిల్ ఐడి అనేది ఇవ్వండి. రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీకు మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఏం కావాలంటే రీసెంట్ రెజ్యూమే అనేది ప్రాపర్గా ఒకటి ప్రిపేర్ చేసుకోండి. మనకి చాట్ జీపీటీ ఉంది, జెమినై ఉంది. సో యూజ్ ద టూల్స్ ఎఫెక్టివ్లీ అండ్ ప్రిపేర్ ఏ వెల్ గుడ్ రెజ్యూమే. అండ్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అయితే కావాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఏ మ్యాండేటరీ అంటే మనకి అసెస్మెంట్ ఉంటుంది. మేబీ బేస్డ్ ఆన్ ద రెస్పాన్సెస్ ఐ థింక్ డెఫినెట్లీ అసెస్మెంట్ ఉంటుంది. అండ్ అసెస్మెంట్ తర్వాత ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూ ప్రాసెస్కి మీకు మార్క్ షీట్స్, యూజీ అండ్ పీజీ మార్క్ షీట్స్ అనేవి ఉండాలి. అండ్ కాలేజ్ ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ కాలేజ్ ఐడి కార్డ్ ఏదన్నా ఉంటే అది కూడా ఉండాల్సి వస్తుంది. సో ఇవి ఇంటర్వ్యూకి మ్యాండేటరీ థింగ్స్. రిజిస్ట్రేషన్కి అయితే రెజ్యూమే ఉండాలి అండ్ యాజ్ వెల్ యాజ్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఉండాలి.
మీరు వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఏంటంటే ఆన్బోర్డింగ్కి వెళ్ళేటప్పుడు ఓటర్ ఐడి అండ్ పాన్ ఐడి మ్యాండేటరీ. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏం చెప్పాడంటే, మీరు పాన్ కార్డులో ఏదైతే డీటెయిల్స్ మీ పేరు ఎలా ఉందో, మీ ఫాదర్ పేరు ఎలా ఉంది, అది ఆ డీటెయిల్స్ అనేది ఎగ్జాక్ట్గా ప్రొఫైల్ ఫిల్ చేసేటప్పుడు లేదా రిజిస్టర్ చేసుకునేటప్పుడు అలాగనే డీటెయిల్స్ అనేది ఇవ్వండి. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ విల్ ఫెయిల్ ఇఫ్ ద లాస్ట్ నేమ్ ఈస్ నాట్ అప్డేటెడ్ ఆర్ ఇఫ్ ద పాన్ కార్డ్ నేమ్ డస్ నాట్ మ్యాచ్ విత్ ద రిజిస్టర్డ్ నేమ్. అంటే మీరు పాన్ కార్డులో ఒక పేరుండి ఇక్కడ ఇంకొక పేరు ఇచ్చి ఇట్లా ఆధార్ కార్డులో పేర్లు అనేది డిఫరెంట్ ఉంటే, ఒకవేళ మీరు ఈ సెలక్షన్ ప్రాసెస్లో త్రూ అయ్యి ఇంటర్వ్యూ అనేది క్రాక్ చేసిన బీజీవీ అనేది ఫెయిల్ అవుతుంది. యు ఆల్ నో, వన్స్ బీజీవీ అనేది ఫెయిల్ అయితే ఇంకొక ఆప్షన్ అనేది ఉండదు, టు సర్వ్ ద నోటీస్ పీరియడ్ అండ్ టు రిలీవ్ ఫ్రమ్ ది ఆర్గనైజేషన్. సో మన చేతుల్లో ఉంది ఏంటంటే, మనం ప్రొఫైల్ అనేది ఫిల్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ప్రాపర్గా ఆధార్ కార్డు పాన్ కార్డ్ డీటెయిల్స్ ప్రకారం ఇచ్చి ప్రొఫైల్ అనేది రిజిస్టర్ చేసుకుంటే దట్ విల్ బీ గుడ్. సో ఆన్బోర్డింగ్ అయితే పాన్ కార్డ్ అండ్ ఓటర్ కార్డ్ అనేది కావాల్సి వస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ థింక్ నేను ఆల్ ద డీటెయిల్స్ అనేది కవర్ చేశాను. January 18th లాస్ట్ డేట్ అనేది ఉంటుంది. నేను ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను. అగైన్ ఐ విషింగ్ యూ ఏ వెరీ హ్యాపీ భోగి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ కార్తిక్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో.